హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం మా అత్తమ్మ చేసే గుత్తి వంకాయ కర్రీ చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. చూసేయండి ఎలానో. ఫస్ట్ నేను ఇక్కడ అన్ని మసాలాకి వేయించి పెట్టుకున్నాను. చూడండి, నేను అక్కడ రాసి పెట్టాను. తర్వాత నేను చింతపండు కూడా నానపెట్టుకున్నాను. టమోటో, ఆనియన్ కట్ చేసి ఒక 10 వంకాయలు తీసుకున్నాను అనమాట. తర్వాత అవి చల్లారిన తర్వాత మనము మసాలాకు వేయించుకున్నాం కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే టమోటో, చింతపండు, ఒక 4 స్పూన్ల ధనియా పొడి, ఒక స్పూను పసుపు, సరిపడంత ఉప్పు వేసుకొని మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని, వంకాయలకి మనము నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా వంకాయలు కట్ చేసి వేసుకోవాలి. అలా వేసుకుంటే వంకాయ అనేది నసురు వాసన అనేది రాదు, అందుకు అలా వేసుకుంటారు. వేసుకున్నాక మనం ఆ వంకాయకి మనం మసాలా కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అనేది లోపలికి పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. కొంచెము గోల్డెన్ కలర్ వస్తుంది కదా, తర్వాత మనము ఎండుమిరపకాయ వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా వంకాయలు, నేను 10 తీసుకున్నా కదా, ఆ 10 వంకాయలు అందులో వేసి ఫాస్ట్గా కలపకుండా మెల్లిగా కలుపుకోవాలన్నమాట. అలా మెల్లిగా కలుపుకుంటే వంకాయ అనేది బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అనమాట. మసాలా అనేది కూడా ఏగుతుంది. చూడండి, అట్లా బాగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్లో అనేది వంకాయ అనేది వస్తే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా మూత పెట్టుకుంటే కొంచెం ఇంకా బాగా ఫ్రై అవుతుంది అనమాట. వంకాయ కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది. తర్వాత బాగా అట్లా ఫ్రై చేసి మనం మిగిలింది పక్కన పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వంకాయ అనేది వేగిన తర్వాత ఆ మసాలా వేసి మళ్ళీ ఆ మసాలా స్మెల్ రాకోకుండా ఉన్నంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంత మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనము ఒక 2 గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. వంకాయ అనేది ఉడకాల. మళ్ళీ దానికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటే గుత్తి వంకాయ రెడీ. అందులో మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.